నమస్కారం సంజీవిని కార్యక్రమానికి స్వాగతం. మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వలన రక్తనాళాలు చిట్లడడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్కి గురవుతూ ఉంటుంది. దాదాపుగా ప్రతి 6గురిలో ఒకళ్ళు ఈ స్ట్రోక్కి గురవుతున్నట్టుగా గుర్తిస్తూ ఉన్నారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అసలు బ్రెయిన్ స్ట్రోక్కి కారణాలేంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలాంటివి ఉంటాయి, వార్నింగ్ సిగ్నల్స్ ఏమన్నా ఉంటాయా, ఎమర్జెన్సీ కేర్ ఎలా ఉంటుంది, వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ వేముల శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా అసలు బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవేర్నెస్ కానీ అసలు ఆ స్ట్రోక్ ఎలా గురవుతున్నారు అనేది ఒకసారి కొంచెం చెప్తారా? ఇది తెలుసుకునే ముందు మనం నొప్పి గురించి మాట్లాడదామండి. నొప్పి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు వెంటనే ఏదో ప్రాబ్లం జరుగుతోంది అని ఒక అలారం ఇస్తుంది అనమాట. గుండెపోటు చూడండి, నొప్పి లేకపోతే గుండెపోటు గురించి ఎవరు కేర్ తీసుకుంటారు, ఎవరు దాని గురించి హెల్ప్ తీసుకుంటారు? నొప్పి ఉంది కాబట్టి వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్తారు. గుండెపోటు కంటే ఎక్కువ ప్రమాదకరం ఈ బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం. కానీ నొప్పి ఉండదు. నొప్పి ఉండదు కాబట్టి అది ఎంత తీవ్రమైన చెయ్యి కాలు పడిపోయినా ఏముందిలే ఒక నరం ఒత్తుకుంటుంది, తర్వాత బాగైపోతుంది, తర్వాత చూద్దాం అనుకుంటారు. నొప్పి ఉండదు కాబట్టి. కానీ నొప్పి లేకపోయినా జీవితాంతం బాధ పెడుతుంది. కాబట్టి దాని గురించి పట్టించుకోవాలి. ఎందుకు బాధ పెడుతుంది? హార్ట్ అటాక్ వచ్చినా వెంటనే బాగైపోతుంది, లేకపోతే ప్రమాదం వస్తే అంటే దానికి డెత్ అవుతుంది. పక్షవాతం అలా కాదు. అది కేర్ తీసుకోకపోతే జీవితాంతం అంగవైకల్యంతో ఉండాలి. చూపు లేకనో, చెయ్యి కాలు పడిపోయో, నడవలేకనో, మాట లేకనో ఉండాలి. సో దాని గురించి కేర్ తీసుకుంటేనే అది బాగవుతుంది. తొందరగా దానికి మెడికల్ హెల్ప్ తీసుకుంటేనే అది బాగవుతుంది. లేట్ చేసే కొద్దీ ప్రాబ్లం అవుతుంది. కానీ అవేర్నెస్ మాత్రం లేదు దీని గురించి. ఓకే. అంటే ప్రతి 6గురిలో ఒకరు గురవుతున్నారు అన్నట్టుగా స్టడీస్ చెప్తున్నాయని అంత ప్రివిలెన్స్ ఉందంటారా? ప్రతి 6గురిలో ఒకటనేది చాలా ఎక్కువ అనుకుంటున్నాను. ఎందుకంటే స్టాటిస్టిక్స్ ఆ విధంగా చెప్పడం లేదు. కానీ రిస్క్ అయితే ఉంది. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి రావచ్చు, బీపీ ఉన్న వాళ్ళకి రావచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రావచ్చు, స్మోకింగ్ చేసే వాళ్ళకి రావచ్చు. రిస్క్ అయితే ఉంది. కానీ ప్రతి 6 మందిలో ఒకరికి అనేది కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్ట్రోక్కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. స్ట్రోక్ అంటే అపోహ ఉంది చాలా మందికి. స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ అనుకుంటారు. ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ ని హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ అనాలి మనం. హార్ట్ అటాక్ అంటారు అనమాట. అది ఒక కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు మాధురి. చెప్పండి మాధురి గారు. యాక్చువల్గా మా బాబు 1 year 7 months. అయితే మా బాబుకు మొన్న డయాగ్నోస్ చేశారు దట్ హీఈస్ హ్యావింగ్ సెరిబ్రల్ పాల్సీ అని. హలో, చెప్పండి. అయితే మా బాబు ప్రీమెచ్యూర్ బేబీ కాదు, హీస్ ఫుల్ టర్మ్ బేబీ. బర్త్ అంటే పుట్టిన తర్వాత 7 months 8 months వరకు మేము రికగ్నైజ్ చేయలేకపోయాము. ఆఫ్టర్ దాట్ కొద్దిగా మా బాబుకి లెగ్స్ లో స్టిఫ్నెస్ ఉంది. దాని ద్వారా వి వెంట్ టు న్యూరాలజిస్ట్. వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పారు హీ సఫరింగ్ విత్ సెరిబ్రల్ పాల్సీ అని. దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందంటారా? సెరిబ్రల్ పాల్సీ వచ్చేదమ్మా పుట్టిన తర్వాత బేబీకి మెదడు లోపల భాగాల్లో కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల సెరిబ్రల్ పాల్సీ వస్తుంది. ఆ డ్యామేజ్ పెరగదు, ఒకసారి జరిగి ఉండిపోతుంది అనమాట. అది తక్కువ వెయిట్ ఉండడం వల్ల ఉండొచ్చు, ప్రెమెచ్యూర్గా పుట్టినప్పుడు ఉండొచ్చు, పుట్టిన తర్వాత ఆక్సిజన్ మెదడుకు అందకుండా రావడం వల్ల రావచ్చు. యూజువల్గా ఏమవుతుందంటే కాళ్ళు 2 బిగుసుకుపోయి నడవక కష్టం అవుతుంది. అలానే ఉందా మీ బాబు కూడా? మాధురి గారు. ఓకే. పర్మనెంట్ సొల్యూషన్ అంటూ లేదండి. ఎందుకంటే మచ్చని మనం పర్మనెంట్గా రిమూవ్ చేయలేం. రిమూవ్ చేస్తే ఇంకొక మచ్చ అవుతుంది. సో దాన్ని మనం ఏం చేయలేం. కానీ సెరిబ్రల్ పాల్సీలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? నడక కుదరదు, ఎందుకంటే కాళ్ళు 2 బిగుతుగా ఉంటాయి కాబట్టి. ఆ బిగుతును తగ్గిస్తే మందుల వల్ల కానీ, ఫిజియోథెరపీ వల్ల కానీ, బోటాక్స్ వల్ల కానీ ఆ బిగుతును తగ్గిస్తే దానివల్ల నడవగలుగుతారు. పర్మనెంట్ సొల్యూషన్ లేకపోయినా నెమ్మదిగా వర్క్ చేస్తే వాళ్ళు నార్మల్ పిల్లలు అయ్యే అవకాశం ఉంది. ఓకే. బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యే ముందు వార్నింగ్ సిగ్నల్స్ ఎలాంటివి ఉంటాయి అంటారు? బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యే ముందు వార్నింగ్ సిగ్నల్స్ ఉంటాయండి. మీరు అడిగింది చాలా రిలవెంట్ క్వశ్చన్. ఎలా ఉంటాయంటే బ్రెయిన్ స్ట్రోక్ లాగే ఉంటాయి. కొందరికి ఏమవుతుందంటే చెయ్యి కాలు పడిపోతుంది. అది సిగరెట్టో, షుగరో, బీపీనో ఏదో ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఉన్న వాళ్ళకు చెయ్యి కాలు పడిపోతుంది అనుకోండి, కుడి చెయ్యి కుడి కాలు పడిపోతుంది, మాట పడిపోతుంది. 10-15 నిమిషాలు బాగైపోతారు.
దాన్ని పట్టించుకోరు. మళ్ళీ అరే బాగైపోయింది ఇంకేముందిలే అనుకుంటారు. ఓకే. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఇంకొందరికి సడన్గా తూలుతూ నడుస్తారు, కాసేపు మళ్ళీ బాగైపోతారు. కొందరికి సడన్గా బ్లైండ్నెస్ వచ్చేస్తుంది, ఒకవైపు కనబడదు, మళ్ళీ బాగైపోతారు. కొందరికి మాట మాత్రమే పడిపోతుంది, బాగైపోతారు. ఇది పక్షవాతం లాగే మొదలవుతుంది, కానీ 10-20 నిమిషాలు కంప్లీట్గా బాగైపోతారు. ఇవన్నీ వార్నింగ్ సైన్సే. ఓకే. ఇది వచ్చిన వాళ్లకు ఫ్యూచర్లో స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇవే వార్నింగ్ సైన్స్. దాన్ని సైంటిఫిక్గా TIA అంటాం, అంటే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్. ఓకే. ట్రాన్సియంట్ టెంపరీగా వచ్చే అటాక్ అనమాట. అది పట్టించుకోకపోతే ఫుల్ అటాక్ అయ్యి పూర్తిగా పక్షవాతం వచ్చేస్తుంది. దీన్ని పక్షవాతం స్ట్రోక్ ఎంత తీవ్రంగా మనం పరిగణిస్తామో, అంటే ఎంత సీరియస్గా తీసుకుంటామో, ఈ అటాక్స్ని కూడా అంతే సీరియస్గా తీసుకొని దానికి అదే ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. ఇవే వార్నింగ్ సిగ్నల్స్ అండి. ఒక కాల్ ఇద్దామండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నా పేరు అక్షిత్ అండి. చెప్పండి అక్షిత్. యాక్చువల్లీ 16 ఇయర్స్, ప్రజెంట్ నాకు 24 ఇయర్స్. ఓకే. 16 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు ఒక స్ట్రోక్ వచ్చింది. లైక్ నేను బెంగళూరు నారాయణ హృదయాలయంలో ట్రీట్ చేయించుకున్నాను. ఏమైందండి మీకు? మెదడు బ్యాక్ సైడ్ మెదడులో ఒక హోల్ ఉందని చెప్పారు. సో లెఫ్ట్ లెగ్ కి, లెఫ్ట్ హ్యాండ్ కి కొంచెం వాయు అన్నట్టు వచ్చిందండి. ఫిట్స్ వచ్చాయండి? పడిపోయిందా? కొట్టుకున్నారా? పని చేయలేదా? వెళ్ళేసి ఒక 1 hour తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇలా హాస్పిటల్ తీసుకెళ్ళి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. 1 year వాడాను నేను అవి. అక్షిత్ గారు, కొంచెం క్లియర్గా గట్టిగా అడగండి. మీ క్వశ్చన్ రిసీవర్ దగ్గరగా పెట్టుకొని. అంటే ఏమైందండి, క్లియర్గా చెప్పండి. చెయ్యి కాలు కొట్టుకున్నాయా లేకపోతే చెయ్యి కాలు పడిపోయాయండి? లైన్ పోయినట్టుందండి. అంటే ట్రీట్మెంట్ అంటే ఇలాంటి సిమ్టమ్స్ చాలా మందిలో చాలా కారణాల వల్ల చిన్న చిన్నవి కనిపిస్తూనే ఉంటాయి కదండి. మీరు ఇందాక చెప్పారు వార్నింగ్ సిగ్నల్స్, కొంచెం తూలుతున్నట్టుగా అనిపించడం. అంటే తూలుతున్నట్లు ఎలా అంటే మామూలుగా మనకు కొంచెం ఇంబ్యాలెన్స్ అనిపిస్తుంది, అది కాదు. యాక్చువల్గా తాగిన వాళ్ళకు తూలుతారు, కొంచెంసేపటి దాకా ఉంటుంది, బాగా నడవలేరు, లేచి నిలబడలేరు, బాగా తూలిపోతారు, మాట ముద్దగా వస్తుంది, కాళ్ళు దగ్గరగా పెట్టుకుంటే పడిపోతారు, అంత తీవ్రంగా ఉంటుంది. మామూలుగా ఏదో కొంచెం తూలినట్టు ఉండడం అలా కాదు. సిగ్నిఫికెంట్గా క్లియర్గా కాళ్ళు దగ్గర పెట్టుకుని నడవలేరు, తాగిన వాళ్ళగా నడవడం మొదలు పెడతారు, అంటే అసలు పట్టు లేకుండా, చెయ్యి కుదురుగా ఉండదు, మాట ముద్దగా వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. తూలడం అంటే చెయ్యి కాలు పడిపోవడం అందరికీ జరగదు. ఎలా జరుగుతుంది? అలా తూలడం అనేది మైనర్గా కొంచెం మేబీ ఆ ఫీలింగ్ ఉండొచ్చు, కానీ క్లియర్ కట్గా తూలుతారు వీళ్ళు. అంటే ఆసరా లేకపోతే నడవలేరు. అంత తూలుడు 10-15 నిమిషాలు ఉంటే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సింది. హలో. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్, నా పేరు సరిత అండి. నాకు 38 years. ఓకే. పెళ్ళి 12 years అయింది సార్. నాకు ఫస్ట్ నుంచి కొంచెం వెన్నునొప్పి ప్రాబ్లం ఉందండి. వెన్నునొప్పి అమ్మా? LS5 డిస్క్ కొలాప్స్ అని చెప్పి నేను హోమియోపతి మెడిసిన్ తీసుకుంటున్నాను. ఓకే అమ్మా. సో అయితే నేను హౌస్ వైఫ్, ఇంట్లో ఉండి కొంచెం పని చేసుకొని నించొని ఎక్కువసేపు నించొని పని చేస్తుంటే బ్రెయిన్ కిడ్నీస్ వచ్చేస్తుంది సార్. అయితే స్ట్రోక్స్ ఇప్పుడు మీరు ఏదో కొంచెం ఏదో చెప్తున్నారా, ఇట్లా కిడ్నీస్ వచ్చి ఎవరో నెట్టేస్తున్నట్టు, ఇట్లా తూలిపోవడం అన్నట్టు అట్లా వచ్చి మళ్ళా నించుండిపోతున్నా. కొద్దిసేపటికి కొద్దిగా నల్లగా అనిపిస్తుంది, మళ్ళా ఆటోమేటిక్ నార్మల్ రేంజ్ లో ఉంటుంది. సో ఇక్కడ చూస్తే జస్ట్ డాక్టర్ కన్నారు డిస్క్ కొలాప్స్ ఉంది కదండి మీకు, సో ఆ ప్రాబ్లమ్ మేబీ ఉండొచ్చు అని అంటున్నారు. సో ఏంటి సార్, నాది డిస్క్ ప్రాబ్లమా అయితే? నాకు బీపీ ఎప్పుడు తక్కువ ఉంటుంది సార్, అదొకటి. అదే మీరు ఏమని చెప్తారని. అలా కాదమ్మా, డాక్టర్ పరీక్ష చేసి మీకు ఓన్లీ డిస్క్ ప్రాబ్లం అన్నారంటే మరి అదే ఉంటుంది. మీకు తల తిరుగుతోంది అంటే దానికి కారణం వెతకాలి. హలో, ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయించారు సార్. ఇది ఎంఆర్ఐ నడుమమ్మా మెదడా? ఇప్పుడు నాకు నడుము నొప్పి ఉంది, ఇట్లా ఇవి చెప్తుంటే నేను అడిగేది ఎంఆర్ఐ నడుముదమ్మా మెడదమ్మా? మెడ తల ఎంఆర్ఐ తీశారు, ఏమైనా ఉందమ్మా? అయితే ముక్కులో చిన్న హోల్ ఉంది అని అన్నారు సార్. ఆ ముక్కుకు సంబంధించిన తలకి ఏమైనా ఉంటుందండి? లేదమ్మా,
అదే అర్థం కాలేదండి. మళ్ళీ నాకు గిడ్డినెస్ ఎందుకు వస్తుంది అనేది కొంచెం క్లారిటీ. ఓకే అమ్మా, ఇది పరీక్ష చేస్తే తెలుస్తుందమ్మా. న్యూరాలజిస్ట్ని కలవండి. ఎందుకంటే గిడ్డినెస్ అనేది ఒక 100 కారణాలు ఉంటాయి. గిడ్డినెస్ మాత్రమే, తూలడం వేరే. గిడ్డినెస్ అనేది సబ్జెక్టివ్ ఫీలింగ్, అది తల తిరుగుతోంది అనే ఫీలింగ్ వేరే. అది చాలా కారణాలు ఉంటాయి. అలా ఉన్న వాళ్ళందరికీ స్ట్రోక్ ఉన్నట్టు కాదు, వార్నింగ్ సైన్ కాదు. తూలడం, కాళ్ళు దగ్గర పెట్టుకుని నడవలేకపోవడం, ఆసర లేకుండా నడవలేకపోవడం, చెయ్యి షేక్ అవడం, అలాంటివి ఉంటేనే మనకు ప్రాబ్లం. అంతేగాని కొంచెం తల తిరిగింది అంటే ప్రాబ్లం కాదమ్మా. కానీ మీరు న్యూరాలజిస్ట్ చేత ఒకసారి పరీక్ష చేయించుకోండి, న్యూరాలజిస్ట్ కన్ఫర్మ్ చేయనివ్వండి, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. అందరిలో బ్రెయిన్ స్ట్రోక్కి ముందు వార్నింగ్ సైన్స్ ఉంటాయండి. కొంతమంది డైరెక్ట్గా సివియర్ అటాక్ రావడం కూడా అందరికీ ఉండదు. మీరు చెప్పింది కరెక్టే. అందరికీ బ్రెయిన్ స్ట్రోక్ ముందు వార్నింగ్స్ ఉండవు, చాలా మందికి డైరెక్ట్గా వస్తుంది. సో ఏం చేయొచ్చు దీన్ని ఆపడానికి అంటే, షుగరు బీపీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు, కొలెస్ట్రాల్ రెగ్యులర్గా చెక్ చేయించుకోవచ్చు, వ్యాయామం చేయొచ్చు, నిద్ర 8 hours ఉండేటట్లు చూసుకోవచ్చు. ఇవి చేస్తే పక్షవాతం రాకుండా కొద్ది గొప్ప ఆపచ్చు అనమాట. ఒక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, మీకోసం అడగండి డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి అమ్మా లక్ష్మి. సార్, మా మదర్కి లెఫ్ట్ కాల్ దగ్గర 2 టోస్ ఇట్లా గుంజుకుపోతున్నాయండి. ఇట్లా రాగినట్టు కొంచెం వంకర అవుతున్నట్టు ఉంది. అది బ్రెయిన్ స్ట్రోకా లేకపోతే? బ్రెయిన్ స్ట్రోక్ యూజువల్గా 2 వేళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అవడం అంటూ ఉండదమ్మా. అంటే పార్షియల్ ఇదంతా గుంజుతుందనేసి 2 వేలు కంప్లీట్ ఒక సైడ్కి వెళ్ళిపోతాయండి. అది క్రాంప్స్ అమ్మా, క్రాంప్స్ అవి. అంతేగాని స్ట్రోక్ వల్ల ఈ విధంగా కాదమ్మా. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. చెప్పండి ప్లీజ్. హలో సార్, అనిల్ అండి, గుంటూరు నుంచి. చెప్పండి సార్, నాకు 1 year బ్యాక్ వడ్డీగా ఉందంటే టూల్ వచ్చిందండి బాగా. ఓకే. టూల్ వచ్చినప్పుడు ఒక 4 రోజులు సిక్ అయ్యానండి, హాస్పిటల్లో ఉన్నానండి. హాస్పిటల్ ఉన్నప్పుడు మామూలుగా న్యూరాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయితే బ్రెయిన్ ఎంఆర్ఐ చేశారండి. బ్రెయిన్ ఎంఆర్ఐ చేసిన తర్వాత నాకు బ్రెయిన్ లో ఏం ప్రాబ్లం లేదు, వట్టిగో ఉంది, వట్టిగో వల్ల ఇట్లా వస్తుందని చెప్పి ఈ స్టెంపిల్ ఎంటీ వర్చిన్ 24 ఇచ్చారండి. ఓకే. ఈ 2 వాడండి, టూల్ వచ్చినప్పుడు ఇట్లా వస్తుంది అని చెప్పారు. మరి నాకు ఎప్పుడన్నా వస్తున్నప్పుడు ఆ టాబ్లెట్ వాడుతూ ఉన్నానండి. మరి దానివల్ల అట్లా ఎప్పుడైనా వచ్చినప్పుడు వాడచ్చు, కానీ తరచుగా వస్తూ ఉంటే ఒకసారి మళ్ళీ డాక్టర్ని కలవడం మంచిదండి. మనం ఏం చేస్తామంటే, ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత వస్తే అదే ప్రిస్క్రిప్షన్ వాడుతుంటే కానీ డాక్టర్ని కలవం. అది తప్పు. ఎందుకంటే అప్పుడు వచ్చిన లక్షణం ఇప్పుడు వచ్చిన లక్షణం మీకు ఒకేలా కనిపించచ్చు, కానీ లోపల వేరే జరుగుతుండొచ్చు. సో ఒకసారి మళ్ళీ కలవండి మీ న్యూరాలజిస్ట్ని, కలిసి ఎగ్జామిన్ చేయించుకోండి. ఎందుకు నాకు తరచుగా వస్తానని అడగండి. అడిగి ఏమైనా ప్రాబ్లం ఉందా అని కనుక్కోండి. అప్పుడు మీరు దానికి మందు వాడండి. అంతేగాని వచ్చిన ప్రతిసారిలా వాడుతున్నారనుకోండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకు తెలియకపోవచ్చు. అందుకని కలవండి మీ న్యూరాలజిస్ట్ని ఒకసారి. నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో, బి విటమిన్ లోపంతో కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉందంటారు, దానికి సంబంధం ఏంటంటారు? బి విటమిన్ లోపం డైరెక్ట్గా బ్రెయిన్ స్ట్రోక్ రాకపోవచ్చండి. ఒక థియరీ ఉంది, హైపర్ హోమోసిస్టినీమియా. హోమోసిస్టిన్ లెవెల్ ఎక్కువైతే రావచ్చు అని. అది B6, B12, ఫోలిక్ యాసిడ్ విటమిన్ లోపాల వల్ల రావచ్చు అని థియరీ ఉంది. కానీ అది ఎంతవరకు వ్యాలిడ్ అనేది ఇంకా డిబేటబుల్ అండి. అది ఎంత నిజం ఉందనేది ఇంకా డిబేటబులే. కానీ స్ట్రోక్ కారణాలు వెతికేటప్పుడు ఇది కూడా వెతుకుతారు, హోమోసిస్టిన్ కూడా వెతికి అది ఎక్కువ ఉంటే అప్పుడు B1, B6, B12 ఫోలిక్ యాసిడ్ ఇస్తుంటారనమాట. కాకపోతే ఎవరికి ఇంకా క్లియర్గా తెలియదు అది దానివల్ల పక్షవాతం వస్తుందా రాదా అని, కానీ ఇస్తుంటారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, అధిక బరువు ఇలాంటివి లేకపోయినా కానీ ఆలకషడను విపరీతమైన స్ట్రెస్కి గురైనప్పుడు అలాంటప్పుడు కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుందా? మనం జనరల్గా ఉంటున్న తలలో నరాలు చిట్లిపోయేలాగున్నాయని చాలామంది ఎక్స్ప్రెస్ చేయడం, చాలా ఇబ్బంది పడడం చూస్తుంటాం. అట్లా అలా జరుగుతుంది. చిట్లిపోయేలా ఉండడమా చిట్లడమా అది మనకు క్లియర్గా ఉండాలి. స్ట్రోక్ అంటే యూజువల్గా 2 రకాలు. ఒకటి రక్తనాళాలు పూడుకుపోయి రక్త ప్రసారం ఆగిపోయి బ్రెయిన్ ఏరియా డ్యామేజ్ అవ్వడాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం, రక్తం లేకుండా వచ్చే స్ట్రోక్. ఇంకొక రకం ఉంది, హై బీపీ వచ్చి నరాలు చిట్లి, మీరు చెప్పారు నరాలు చిట్లడం అని, యాక్చువల్గా నరాలు చిట్లి లోపల బ్లడ్ లీక్ అయ్యి ఆ లీక్ అయిన బ్లడ్ వల్ల బ్రెయిన్లో ఒక ఏరియా డ్యామేజ్ అయ్యి దానివల్ల వచ్చే పక్షవాతాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం.
సో ఇవి రెండు వేరే రకాలన్నమాట. హై బీపీ ఉన్న వాళ్ళకు హెమరేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హై బీపీ ఉన్న వాళ్ళకు ఇస్కిమిక్ స్ట్రోక్ కూడా రావచ్చు, కానీ వాళ్ళకు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ప్రజెంటేషన్ అంటే చూడ్డానికి ఇద్దరూ ఒకేలాగా ఉంటారు, అంటే పక్షవాతం వచ్చి ఉంటారన్నమాట. స్కాన్ చేస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఇది రక్తనాళం చిట్లి వచ్చిందా, రక్త ప్రసారం ఆగిపోయి వచ్చిందా అనేది తెలుస్తుంది. సిటీ స్కాన్ అంటాం. అందుకని పక్షవాతం వచ్చిన వెంటనే హాస్పిటల్కి వస్తారు కదా, వచ్చినప్పుడు ఫస్ట్ చేసే టెస్ట్ సిటీ స్కాన్ చేస్తే దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది ఇది రక్తనాళం చిట్లు వచ్చిందా లేకపోతే రక్త ప్రసారం ఆగిపోయి వచ్చిందని. వేరే రెండు. సో నరాలు చిట్లవడం అంటే ఫీలింగ్ వేరే, తల నొప్పి, బాగా స్ట్రెస్ గురైనప్పుడు కనిపించే సిమ్టమ్ గానీ రాకపోవచ్చు, అంటే అలాగా రావడం అనేది ఉండదు. చెప్పడంలో ఉంటుందండి, నా తల పగిలిపోతుంది అంటారు. యాక్చువల్ పగులుతుందా? పగలదు. అది నొప్పి ఉంటుంది. నొప్పిని చెప్పడంలో నరాలు చిట్లడం అంటారు, తల పగలడం అంటారు, తల మీద ఎవరు కొట్టినట్టు అంటారు. కొట్టరు, ఫీలింగ్ అది. కానీ యాక్చువల్గా నరాలు చిట్లడం అంటే అది వేరే, అది డేంజరస్ సిచ్యువేషన్. తల నొప్పి రావడం సహజం అండి. నరాలు చిట్లడం అనేది చూడడం లేదు కదా, ఫీలింగ్ అది అంతే. ఒక కాల్ చూద్దామండి. హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు భాస్కర్, కలవకుర్తి నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి భాస్కర్ గారు. నా వయసు వచ్చేసి 42 సంవత్సరాలు సార్. చెప్పండి సార్. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సార్. నాకు ఒక కాల్ లేదు. ఓకే. అయితే 20 years బ్యాక్ ఒక చెయ్యి ఒక కాలు పైన పెరాలసిస్ వచ్చింది సార్, పక్షవాతం వచ్చినది. ఓకే. ఆ తర్వాత తగ్గిపోయింది సార్. ఇప్పుడు నేను వెలుగు డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటాను. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో బాగా ఫీల్డ్ వర్క్ ఉంటుంది. అయితే సార్ నాకేంటంటే నడిచేటప్పుడు దొక్కినట్టు ఉంటుంది, ఎవరో ఎంత ప్రెస్ చేసినట్టు ఉంటుంది కర్రతో నడుస్తున్నప్పుడు. తర్వాత ఈ బ్యాక్ పెయిన్ ఎన్ఎంతో కొంచెం గుంజుతూ ఉంటుంది సార్, ఏం చేయాలి సార్? ఓకే. వెన్నెముక గుంజడానికి యూజువల్గా పాస్చర్ అండి, అంటే సరిగ్గా కూర్చోకపోవడం, సరిగ్గా మెడ చూసుకోకపోవడం, దానివల్ల వస్తుంది. ఎక్స్రే తీసుకుని ప్రాబ్లం లేకపోతే ఎక్సర్సైజెస్ చేసి దాన్ని బాగు చేయొచ్చు. ఎలా మెడ నడుము చూసుకోవాలో ఫిజియోథెరపిస్ట్ని అడిగి తెలుసుకుని అవి చేసి ఎక్సర్సైజెస్ చేస్తే మళ్ళీ ఈ వెన్ను నొప్పి రాకుండా ఉంటుందండి. ఇది చేస్తే చాలు. మీరు నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. హలో నమస్తే అండి, మీ పేరు? హలో మేడం. నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. నాకు ఉన్నట్లుండి అట్లా పడిపోయాను సార్, పడుకుని పోయాను. పడుకున్న తర్వాత ఇట్లా నోటమ్మట ఇట్లా ఫ్లమ్ వచ్చింది, అట్లా ఫిక్స్ లాగా అట్లా వచ్చాయి సార్. వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళారు సార్. నాకు బ్రెయిన్ స్కాన్ తీశారు సార్. తీస్తే దాంట్లో నులిపురుగులుండి ఇట్లా అని చెప్పారు సార్. ఇంకా ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నాను సార్. ఓకేమ్మా. మీ ప్రశ్న ఏంటమ్మా? అంటే నాకు ఏంటి ప్రాబ్లం అని అడుగుతున్నాను సార్. ఓకేమ్మా, ఇది ఫిట్స్ అంటమ్మా, ఎపిలెప్సీ అంటాము. మీరే చెప్పారు కదమ్మా, పురుగు ఉంది సార్. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే ఇట్లా వచ్చాయి సార్, 2 times వచ్చాయి. వస్తే ఇక అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే బ్రెయిన్ స్కాన్ తీశారు సార్. తీస్తే అప్పుడు మిలుపురుగులు ఉన్నాయి తల్లో అని తీశారు సార్. 3 times అట్లా నేను వాడుతూనే ఉన్నాను సార్. ఇప్పుడు మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాలి సార్. నాకు మెడిసిన్స్ అయ్యి ఆల్బెండజోల్ రాశారు సార్ నాకు. ఓకేమ్మా. వైస్లాన్ కూడా రాశారు, ఆల్బెండజోల్ వైస్లాన్ అయ్యి. సీషియం 10 mg రాశారు సార్. ఓకేమ్మా. మీ ప్రశ్న ఏంటమ్మా? అంటే అసలు తలలో నులి పురుగులు ఉండడం ఇట్లా జరగడం ఏంటి అన్నట్టుగా అడుగుతున్నారండి. ఓకే. మనకు ఆ పురుగులు ఎలా వస్తాయంటే పంది మాంసం తిన్నా వస్తుంది. పంది మాంసం తినని వాళ్ళు చాలా, ఇండియాలో 90% తినరు, 95% తినరు. వాళ్ళకి ఎలా వస్తుందంటే కూరగాయలు, పచ్చి కూరగాయలు తెలుసా మీకు? పచ్చి క్యారెట్లు పెట్టుంటాయి, హెల్దీ 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 అని ప్రతి ఛానల్లో చెప్తుంటారు. సో పచ్చి కూరగాయలు అంట్లా ట్యాప్ కింద పెడతారు, అక్కడ కడిగినట్లు చూపిస్తారు, తింటారు. ఆ పురుగులు హ్యాపీగా కడుపులోకి వెళ్ళి, ఆ క్యారెట్లో పచ్చి కూరగాయలు ఉండే పురుగులు కడుపులోకి వెళ్ళి అది మెదడులోకి వెళ్ళి అతుక్కుంటాయి లోపల. అంటే క్యారెట్ మంచిదే, పచ్చి క్యారెట్ మంచిదే, కానీ ఎక్కడ పెరిగింది అది? ఆ పొలాల్లో ఏమేం జరుగుతుంది, కూరగాయలు పెరగడం కాకుండా ఇంకా ఎంత శుభ్రంగా ఉంది, ఇవన్నీ డిపెండ్ అవుతాయి అన్నమాట. అది శుభ్రంగా లేదనుకోండి ఆ పొలం, ఆ కూరగాయల్లో ఈ పురుగులన్నీ వచ్చి చేరుతాయి.
ఆ చేరిన కూరగాయల్ని మనం కడగడం సరిగ్గా చేయకుండా, బాయిల్ చేయడం సరిగ్గా చేయకుండా, కడిగినా పోదు అది, బాయిల్ చేయాలి లేకపోతే వండాలి, లేకపోతే పురుగులు చచ్చిపోవు. దాన్ని తిన్నప్పుడు ఆ పురుగులు మెదడులోకి వెళ్ళి అవి ఫిట్స్ తెప్పిస్తాయి. సో దీనివల్ల లెసన్ ఏంటంటే కూరగాయలు ప్రతిసారి వండి తినాలి, లేకపోతే కనీసం బాయిల్ చేసైనా తినాలి, పచ్చి కూరగాయలు తినకూడదు. ఇది నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో హలో, నమస్తే, చెప్పండి మీ పేరు? మా పేరు భాస్కర్ అండి. భాస్కర్ గారు, మీకు క్వశ్చన్ అడగండి. చెప్పండి భాస్కర్ గారు. మా మమ్మీకి నెత్తిలోకి వెళ్ళి పెయిన్స్ వస్తాయండి, ఒక్కోసారి కళ్ళు తిరిగినట్టయితే. మెడ నొప్పి, కళ్ళు తిరుగుతాయమ్మా? ఓకే అమ్మా, అది మెడ ఎక్కువ వంచడం కానీ ఎక్సర్సైజ్ చేయకపోవడం కానీ చేస్తే నొప్పి వస్తుందమ్మా. మీరేం చేయాలంటే మెడ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎక్కువ వంచకూడదు. ఫిజియోథెరపిస్ట్ని అడిగి ఎక్సర్సైజ్ నేర్చుకొని రోజు చేస్తే ఈ మెడ నొప్పి రాకుండా ఉంటుంది, తల తిరగకుండా ఉంటుందమ్మా. నెక్స్ట్ కాల్ ఒకటి చూద్దామండి. హలో హలో హలో, చెప్పండి. హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు? మేడం నా పేరు సాగర్. చెప్పండి సాగర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. శ్రీకాంత్ సార్. చెప్పండి మా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నేను హైదరాబాద్ నుంచి ఫిల్మ్లా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. సార్ నాకు ఇంతకుముందు ఒక 3 years బ్యాక్ నాకు బ్రెయిన్ లో కొంచెం వైబ్రేషన్ లాగా అయింది సార్. నాకు వైబ్రేషన్? ఓకే. అంటే బ్రెయిన్ వరకు నేను అది ఫిట్స్ లాగా అనుకుని నేను న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాను హ్యాబిట్స్ లో. ఓకే. తను డాక్టర్ ఒక 1 year కోర్స్ ఇచ్చాను నాకు. ఓకే. టాబ్లెట్స్ అవిటాలని ఒక టాబ్లెట్స్ ఇచ్చారు నాకు. ఓకే. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచి క్యూర్ అయింది, బాగానే ఉన్నాను. బట్ రైట్ సైడ్ ఫేస్ కొంచెం సుత్తబడినట్టుగా ఉంది సార్ నాకు. ఓకే. అది నేను పక్షవాతం అయిందని డౌట్ వచ్చి నేను మీ టీవీలో లైవ్ చూస్తున్నాను. ఓకే. ఓన్లీ రైట్ సైడ్ హాఫ్ ఫేస్ మార్కి సుత్తబడినట్టు, లైట్ గా సుత్తబడినట్టుగా ఉంది. అది మరి క్యాన్సరా లేకపోతే ఇంకేంటి సంథింగ్ అని? క్యాన్సర్ వల్ల సొట్టపడదమ్మా, ఒక్కసారి వచ్చి కలిస్తే నేను చూసి చెప్తానమ్మా. ఓకే, ఈ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా అంటే స్ట్రోక్ గురించి మాట్లాడదామండి. సివియర్ హెడేక్ ఆల్ ఆఫ్ ఏ సడన్ స్టార్ట్ అవుతున్నా కానీ అదొక సిమ్టమ్ అని అంటారు కదా, అట్లా ఉంటుంది అంటారా? సివియర్ హెడేక్ స్టార్ట్ అయిన ప్రతిసారి పక్షవాతం కానీ స్ట్రోక్ కానీ కాకపోవచ్చు, కానీ ఫస్ట్ టైం లైఫ్లో సివియర్ హెడేక్ వస్తే అది మనం సీరియస్గా తీసుకోవాల్సిందే. ఓకే. ఒక డిక్టమ్ ఉంది, ఫస్ట్ హెడేక్ ఆఫ్ లైఫ్ ఆర్ వర్స్ట్ హెడేక్ ఆఫ్ లైఫ్. జీవితంలో మొదటిసారి వచ్చింది కానీ అతి తీవ్రంగా వచ్చింది కానీ మనం సీరియస్గా తీసుకోవాలి హెడేక్. ఓకే. చేసినప్పుడు న్యూరాలజిస్ట్ని కలిసి ఎందుకు వచ్చిందని చెక్ చేయించుకోవాలి. అంటే మామూలు హెడేక్కి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? మామూలు హెడేక్ మనకు ఎప్పటి నుంచో వస్తుంది అనుకోండి, 5 సంవత్సరాల నుంచి హెడేక్స్ వస్తున్నాయి. కానీ ఈ రోజు వచ్చింది ఆ హెడేక్ లాగలేదు, డిఫరెంట్గా ఉంది, తీవ్రంగా ఉంది, తలంతా ఉంది, తగ్గడం లేదు, అలా ఉందనుకోండి, దాన్ని మనం ఖచ్చితంగా మనం సీరియస్గా తీసుకోవాలి. తీసుకొని డాక్టర్ని కలవాలి. ఓకే. చాలా కారణాలు ఉంటాయి, బ్లీడింగ్ అవ్వచ్చు, అన్యూరిజం ఉండొచ్చు, క్లాటింగ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, రకరకాల కారణాలు. అన్ని హెడేక్ మాత్రం ఒకే రకంగా ఉంటుంది. బట్ దాని ఆ బిహేవియర్ మారింది అనుకోండి, హెడేక్ బిహేవియర్, ఖచ్చితంగా కలవాలి మన డాక్టర్ని. ఓకే, మీరు చెప్పారు ఇస్కిమిక్ కానీ లేకపోతే బ్రెయిన్ హెమరేజ్ కానీ 2 రకాలుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉందన్నారు కదండి. అంటే రక్తనాళంలో గడ్డ కట్టినప్పుడు లేకపోతే రక్తనాళం చిక్కినప్పుడు ట్రీట్మెంట్స్ ఒకేలాగా ఉంటాయా? లేదు, కంప్లీట్ ఆపోజిట్. రక్తనాళం గడ్డగట్టినప్పుడు గడ్డగట్టకుండా ఇచ్చే మందులు రక్తాన్ని పలచపరుస్తాయి. ఆ ట్రీట్మెంట్ మనం దానికి ఇచ్చామనుకోండి, ఏది చిట్లని దానికి ఇచ్చామనుకోండి, ఇంకా ఎక్కువ అవుతుంది. సో మనం కనుక్కొని దీని ట్రీట్మెంట్ వేరే, దాని ట్రీట్మెంట్ వేరే. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ రక్తనాళంలో రక్తం గడ్డగట్టినప్పుడే కుదురుతుందంటారా? సిటీ స్కాన్ చేయకుండా ట్రీట్మెంట్ చేయకూడదు. ఇప్పుడు సిటీ స్కాన్ ప్రతి గంటకి అందుబాటులో ఉంటుంది. పల్లెకు 1 గంట దూరంలో సిటీ స్కాన్ అవైలబిలిటీ ఉంటుందండి. అది లేకుండా మాత్రం ట్రీట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే చేసి మనం తప్పు చేస్తాం. అట్ ద మోస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే షుగర్ బీపీ చూసి అది కంట్రోల్లో పెట్టచ్చు, అంతే. అంతకంటే మనం ఏం చేయలేం, ఎమర్జెన్సీ అనుకోండి అది. కానీ సిటీ స్కాన్ చూడకుండా పక్షవాతానికి ట్రీట్మెంట్ ఇవ్వడం తప్పండి. ఓకే. బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడైనా ఫ్యాటల్ అయ్యే రిస్క్ ఉంటుందా? మరణానికి దారితీస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద స్ట్రోక్ వచ్చింది అనుకోండి, దారితీస్తుంది. పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడే హార్ట్ అటాక్ కూడా సైమల్టేనియస్గా వస్తుంది ఒకేసారి. ఒకేసారి ఏ పరిస్థితి అయితే దాని దారి తీస్తుందో అదే పరిస్థితి హార్ట్ అటాక్ తెప్పించవచ్చు. సో దానివల్ల కూడా మరణం వస్తుంది. కొందరికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, పక్షవాతంలో కదలేరు, ఇమ్యూనిటీ తగ్గుతుంది. తగ్గినప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ చెస్ట్ ఇన్ఫెక్షన్ కానీ రావచ్చు. బెడ్ సోర్ ఒక్కోసారి ఏర్పడుతుంది సరిగ్గా కేర్ తీసుకోకపోతే, అది పెద్దదై దానివల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. కాళ్ళలో క్లాట్స్ వస్తాయి,
డీవీటీ అంటాం, అది లంగ్స్లోకి వెళ్ళి ప్రమాదకరం కావచ్చు. ఇన్ని రకాలుగా కాంప్లికేషన్స్ వచ్చి పక్షవాతంలో మరణం వస్తుందన్నమాట. అది ఇంకొకటి హెమరేజిక్ స్ట్రోక్ అనుకున్నాం కదా, రక్తనాళాలు చిట్టడం. అది ఈ కాంప్లికేషన్స్ ఏమీ రాకపోయినా అది హెమరేజ్ పెద్దదిగా ఉంటే దానివల్లే బ్రెయిన్లో ప్రెషర్ పెరిగి ఆ ప్రెషర్ వెంటనే తగ్గించుకున్నా ఉంటే దానివల్ల డెత్ కావచ్చండి. ఓకేనండి డాక్టర్ శ్రీకాంత్ గారు, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. బీపీ, షుగరు, లేకపోతే ఒబెసిటీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి వీటిని కంట్రోల్లో ఉంచుకుని హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ సడన్గా తీవ్రమైన తలనొప్పి వచ్చినా, లేకపోతే కళ్ళు తిరుగుతున్నట్టు చాలాసేపు అనిపించడం, తూలుతూ నడవడం, ఇలాంటి ఒక చెయ్యి కాళ్ళు పడిపోయినట్టుగా ఉండడం, మళ్ళీ నార్మల్గా అవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్కి వార్నింగ్ సిగ్నల్స్ అయ్యి ఉంటాయేమోనని గమనించుకుని డాక్టర్ సలహా మేరకు మందులు వాడి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు బ్రెయిన్ స్ట్రోక్ సివియరిటీని తగ్గించుకోగలుగుతామని అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వేముల శ్రీకాంత్ గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి సంజీవిని కార్యక్రమం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.